291 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ రెగ్యులేట్ వాటర్ సైకిల్ బై. ఫారెస్ట్ ఏ విధంగా వాటర్ సైకిల్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది? సో వర్షం పడినప్పుడు నీరంతా వృధాగా కొట్టుకుపోకుండా భూమిలోనికి ఇంకేలా ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే విధంగా అడవులు సహాయపడతాయి. తద్వారా భూగర్భ జలాలు పెరిగి వాటర్ సైకిల్ సక్రమంగా సాగడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ చేయడం జరుగుతుంది, రెడ్యూసింగ్ రన్ ఆఫ్. సో వేగంగా వాటర్ అనేది ప్రవహించకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? బి ఆన్సర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 292 క్వశ్చన్ చూడండి. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ మీన్స్. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మనకు సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, మనం అవసరాల కోసం అడవులను వాడుకుంటూనే ఉంటాం కదా, భవిష్యత్తు తరాలకు కూడా అడవులు మిగిలేలా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. కాబట్టి మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో సో వితౌట్ హార్మింగ్ ఎకోసిస్టమ్ అండ్ బ్యాలెన్స్ అనేది కాకుండా చూడాలి. సో వితౌట్ వాటర్ హార్మింగ్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ పాడవకుండా మనం కాపాడగలగాలి. కాబట్టి మనము ఫారెస్ట్లను ఆ విధంగా యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ అంటారు. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే వాటికి నష్టం జరగకుండా మన యొక్క అవసరాలను తీర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 293 క్వశ్చన్ చూడండి. మెడిసినల్ ప్లాంట్స్ లైక్ నీమ్ అండ్ తులసి గ్రో ఇన్. సో మెడిసినల్ ప్లాంట్స్ అండ్ నీమ్స్ అనేది ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అని అంటున్నాడు. సో మనకు రోగాలు ఏవైతే వస్తాయో వాటిని తగ్గించే విధంగా నీమ్, వేప మరియు తులసి వంటి ఎన్నో రకాల అద్భుత ఔషధ గుణాలున్న మొక్కలు సహజ సిద్ధమైన ఫారెస్ట్ లోపల అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లోపల పెరుగుతాయి. సహజ సిద్ధమైన ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లోపల పెరుగుతాయి. డెజర్ట్స్లో కానీ, ఓషియన్స్ కానీ, గ్లేషియర్స్లో కాదు. ఇట్లా కాదు. కాబట్టి సో మనకు సహజ సిద్ధమైన వాతావరణం, సహజ సిద్ధమైన ఎకోసిస్టంలో పెరుగుతాయి. ఫారెస్ట్ ఎకోసిస్టంలో అడవి పర్యావరణ వ్యవస్థలో పెరుగుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు కాబట్టి దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ వన్ 294 క్వశ్చన్. సాక్రెడ్ గ్రోవ్స్ ప్రిజర్వ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో మనకు లోకల్ కమ్యూనిటీకి గ్రామాల్లోని ప్రజలు దేవుని పేరిట కొన్ని అడవి ప్రాంతాలను పవిత్రంగా భావించి అక్కడ చెట్లు నరకకుండా కాపాడుకుంటారు. వీటిని ఏమనడం జరుగుతుందంటే సాక్రెడ్ గ్రోవ్స్, పవిత్ర వనాలు అంటారు. ఇవి మన పూర్వీకుల నుండి వస్తున్న ట్రెడిషనల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, సాంప్రదాయ సంరక్షణ పద్ధతులు. సో ట్రెడిషనల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ కాబట్టి వీ కెన్ టేక్ వాట్ బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. సో బి ఆన్సర్ ఏంటిది మనకు? సాక్రెడ్ గ్రోవ్స్ ప్రిజర్వ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇది ఒక ట్రెడిషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 295 క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వర్ పాస్డ్ టు. సో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కానీ వీటిని పాసెస్ దేనికోసం చేయడం జరిగింది? భారత ప్రభుత్వం మనకు చట్టవిరుద్ధంగా అడవులను నరకడాన్ని ఆపడం కోసము, అదేవిధంగా అడవుల యొక్క వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి, రెగ్యులేట్ ఫారెస్ట్ యూజ్, అడవుల యొక్క వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు అడవి సంపదను రక్షించడానికి ఈ అడవుల సంరక్షణ చట్టాలను తీసుకొని వచ్చింది. కాబట్టి దేనికోసం తీసుకొని వచ్చింది అన్నట్టు? రెగ్యులేట్ ఫారెస్ట్ యూజ్ అండ్ ప్రొటెక్ట్ రిసోర్సెస్. కాబట్టి బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్గా మనము తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 296 క్వశ్చన్ తీసుకోండి. ద స్లోగన్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ ఎంఫసైజెస్. అంటే సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అనేది దేనికి సంబంధించింది? చెట్లను కాపాడండి, భూమిని రక్షించండి అనే నిదానం మనకు దేన్ని తెలియజేస్తుంది అని అంటే, భూమిపై జీవం నిలవాలన్నా, వాతావరణం బాగుండాలన్నా చెట్లు ఎంత అవసరమో ఈ స్లోగన్ మనకు గుర్తు చేయడం జరుగుతుంది. చెట్ల యొక్క అవసరాన్ని గుర్తు చేయడము జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో 296 questions. Up to 296 questions we complete.